వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అని చెప్పి మీరు నిరూపించకుండా ఉంటే మేము కూడా కోర్టుకు పోతాం నీ మీద. అది నిరూపించకుండా పోతే తప్పకుండా నీ మీద డిఫమేషన్ సూటుకు పోతాం, నీ మీద డిఫమేషన్ వేస్తాం. చాలామందికి తెలియదు భారతమ్మ యొక్క వ్యవహారం గురించి. చాలా అంటే చాలా సామాన్యురాలుగా వ్యవహరించేటువంటి తీరామది. ఆమె వాడే కారు కానీ, ఆమె చేసే దైనందిక కార్యక్రమాలు కానీ మీరు ఆలోచన చేస్తే, ఎందుకంటే నేను ఇటీవల కాలంలో ఆ కుటుంబానికి కొంచెం దగ్గరగా ఉన్నా కాబట్టి విజయవాడకు పోయినటువంటి ప్రతి వారంలో కూడా ఒక్కసారైనా అక్కడ ఉన్నటువంటి మదర్ తెరెసా అనాథ ఆశ్రమం పోతుందేమో. అక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలతో, అక్కడ ఉన్నటువంటి వికలాంగులతో ఉదయం పోతే మధ్యాహ్నం వరకు ఆమె కాలక్షేపం చేస్తుంది. మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయము? అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆమె. సామాన్యురాలు కాదు ఆమె. ఒక నిరాడంబరంగా ముఖ్యమంత్రి భార్యగా ఉన్న నిరాడంబరంగా ఏ రోజు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోగా ఆమె చేసే కార్యక్రమం ఏంటంటే విజయవాడకు పోతే ఆ యొక్క మదర్ తెరెసా అనేటువంటి ఒక వికలాంగ సంస్థ పోయి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఆ యొక్క అనాథ పిల్లలతో గడుపుతుంది. ఈరోజు కాదు, మీరు ఒక చిన్న కార్యక్రమం పెడితే దానికి ఒక పెద్ద అట్టహాసం చేస్తారు. మీ ముఖ్యమంత్రి భార్యనో లేకుంటే మీ ముఖ్యమంత్రి కోడలో ఒక చిన్న పని చేస్తే దానికి పెద్ద పబ్లిసిటీ స్టంట్ కొడతారు. గడిచిన 6.5 సంవత్సరాలుగా విజయవాడకు జగన్మోహన్ రెడ్డి మకాం మార్చినప్పటి నుంచి ఇది ఆమె దినచర్య. మీరు కావాలంటే కనుక్కోపోండి, లేకుండా ఉంటే ఆ యొక్క అనాథాశ్రమంలో పోయి మీరు విచారించండి. ఏ రోజైనా చెప్పింది ఆమె వచ్చి ఆమె చేసే కార్యక్రమం ఎంత సామాన్యురాలుగా ఉంటుందంటే, ఆడపోయి ఆ పిల్లలకు వంట చేయడంలో సంతృప్తి ఆమెకు. అనేటువంటి ఆ వికలాంగులకు వాళ్ళతో సరదాగా గడిపి వాళ్ళందరితో కూడా మేము ఉండామని చెప్పి భరోసా ఇచ్చే దాంట్లో ఆమె పొందేటువంటి ఆనందం బట్టి ఆమె వ్యక్తిత్వం ఒకసారి అర్థమవుతుంది. మరి అటువంటి గొప్ప వ్యక్తిని పెట్టుకొని మీరు ఈరోజు కూర్చొని నువ్వు ఏదో కంపెనీల్లో వాటాదారులని చెప్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నీకు నీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీ ఇంట్లో మీ అందరికి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. మేము ఎవరిని తప్పు పట్టడంలా, కానీ ఒకసారి ఆలోచన చేయండి. ఒక మంచి వ్యక్తి మీద బురద జల్లితే అది మంచి సాంప్రదాయం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఆ తర్వాత లిక్కర్ స్కామ్ జరిగింది. 3,600 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన డబ్బులు పోయినాయన్నావు. 16 నెలలుగా నీ ప్రభుత్వం జరుగుతూ ఉంది. ఈ 16 నెలల్లో మరి ఆ 3,600 కోట్లు 5,000 కోట్ల ఆదాయం రావాలి కదా. నువ్వు కొత్త మద్యం పాలసీ తీసుకొని వచ్చినావని చెప్పినావు, కొత్త లిక్కర్ పాలసీ తీసుకొని వచ్చాయని చెప్పావు. లైసెన్స్ ఫీజే 1,800 కోట్లు వసూలు చేసినావు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి. నీకు బ్రాందీ షాపులకు లైసెన్స్ ఇవ్వాలంటే లైసెన్స్ ఫీజు అలోన్ 1,800 కోట్ల రూపాయలు నువ్వు వసూలు చేసినావు. మరి ఎంత లాభాన్ని చూపించినావు? జగన్మోహన్ రెడ్డి గారి హయాం కంటే మీరు వచ్చి ఈ కొత్త మద్యం పాలసీ తీసుకొని వచ్చి ఎంత లాభాన్ని చూపించారో ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను. చెప్పు, నువ్వు కమ్అట్ విత్ ద ఫిగర్స్. నాకు తెలిసి 2-3% కూడా అప్పటి నుంచి ఇప్పుడు పెరగలే. ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు కరెక్ట్గా టైం టు టైం రాత్రి 10 గంటలకైతే మూసేవాళ్ళు, పొద్దున 10 గంటల అంటే 10 గంటలకు ముందు తెరిచేవాళ్ళు కాదు. అంటే మద్యాన్ని అందుబాటులో లేకుండా చేసి సామాన్య ప్రజలు దీనికి బానిసలు కాకుండా ఆ రోజు చర్యలు తీసుకొని ఆ యొక్క మద్యానికి ఎక్కువ రేటు పెట్టి ప్రజలకు దానికి సౌకర్యంగా ఉండకూడదు, వాళ్ళు ఎక్కువ దాన్ని వినియోగించకూడదు అని చెప్పి ఆ రోజు చర్యలు తీసుకుంటే ఈరోజు మద్యం ఇష్టం వచ్చినట్టు ప్రమోట్ చేస్తున్నాను అమ్మేదానికోసం. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్కటన్నా కొత్త డిస్టిలరీ ఇచ్చినారా? కొత్త డిస్టిలరీ ఇస్తే ముడుపులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వ హయాంలో కొత్తగా డిస్టిలరీ ఇచ్చినారా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమన్నా కొత్తగా డిస్టిలరీ ఇచ్చినారా చెప్పాలా. రెండోది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మీ కుటుంబ ప్రభుత్వం చెప్పాలా. అన్ని డిస్టిలరీకు సమానంగా కూర్చొని ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేసేటువంటి లిక్కర్ అమ్ముకునేదానికి అవకాశం ఇస్తే ముడుపులు వస్తాయా? లేకపోతే 3-4 బ్రాండ్లకు మాత్రమే కూర్చొని విచ్చలవిడిగా కూర్చొని ఆర్డర్లు ఇస్తే డబ్బులు వస్తాయా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభుత్వానికి ఎప్పుడు వస్తాయి? ఒక కంపెనీకి గుత్తాధికారం ఇచ్చేసి ఒకటే ఒక కంపెనీకి ఆర్డర్లు ఇస్తే అవినీతి జరుగుతుందా?
లేకుంటే అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అన్నిటికీ కూడా సమానంగా ప్రతి ఒక్కరు బతకాలని చెప్పి అందరికీ ఆర్డర్ ఇస్తే వస్తుందా? చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యంగా ఉంది ఈ యొక్క బ్రాందీ షాపుల పరిస్థితి అంటే, ఎంఆర్పి ప్రైజులకు ఎక్కడైనా మద్యం దొరుకుతుందా? చంద్రబాబు నాయుడు గారు విచారించండి. మీ ఎక్సైజ్ డిపార్ట్మెంటు, మీ స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు, నీ యొక్క అమరావతిలో ఉన్నటువంటి నీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అవినీతి పరులందరూ కూర్చొని ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర ప్రజలపైన పడి దోచుకొని తింటా ఉండరు. ఎక్కడి పోయినా కూడా 10% 10 రూపాయలు ఆ ఎంఆర్పి కంటే అధికంగా ధరలు బ్రాందీ షాపులో అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడు కాదా అవినీతి జరిగేది? అప్పుడు జరిగిందా? ఇప్పుడు జరిగిందా అవినీతి? ఆ రోజు ఎంఆర్పి అంటే బాటిల్ పైన ఎంత ధర ఉంటే ఆ ధరకు అమ్మేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తున్నారు, వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఈరోజు కూర్చొని విచ్చలవిడిగా నువ్వు కూర్చొని రేట్లు పెంచుకొని అమ్ముతున్నారంటే ఇప్పుడు అవినీతి జరగడం లేదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. రెండవది, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా, నువ్వు టెండర్లు పిలిచేటప్పుడు ఈ యొక్క వైన్ షాపుల యొక్క ఆ మార్జిన్, ఒక మార్జిన్ ఉండింది, ఆ మార్జిన్ను పెంచుతూ మళ్ళీ జీవో ఇచ్చినావు. దానివల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 4-5 వేల కోట్ల రూపాయలు నష్టం వస్తూ ఉంది. 4-5 వేల కోట్లు నష్టం వచ్చేదానికి నువ్వు ఒక జీవో తీసుకొని వాళ్ళకు మార్జిన్, అంతకుముందు ఇచ్చినటువంటి మార్జిన్ కంటే అధికంగా మార్జిన్ ఇచ్చినవే. దీనివల్ల అవినీతి జరుగుతుందా? లేకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారా, ప్రభుత్వం ద్వారానే అమ్మేటువంటి మద్యం వల్ల వస్తుందా? చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి తడ వరకు ఏ ఊర్లో, ఏ గ్రామంలో బెల్ట్ షాపులు లేవో ఒకసారి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీకు సిద్ధమైతే నేను వస్తా, మా పార్టీ వాళ్ళు వస్తారు. ప్రతి ఒక్క గ్రామంలో విచ్చలివిడిగా సమయం లేకుండా ఎక్కడ చూస్తే అక్కడ బెల్ట్ షాపులు, ఎక్కడ చూస్తే అక్కడ అధిక ధరలకు అమ్మడము. ఇంత ఘోరంగా మీరు ఈ యొక్క లిక్కర్ను ఒక వనరులుగా మార్చుకొని డబ్బులు దోచుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తారా? మళ్ళీ దానికి కూర్చొని నలుగురిని, ఒక అమాయకులను అరెస్ట్ చేసింది కాక మీకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ క్రైసిస్ వచ్చినా, ఎక్కడ మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితున్నా దారి మళ్ళించేదానికి ఈరోజు కొత్తగా అనిల్ కుమార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న కొడుకును, ఆయన పేరు తీసుకొని వచ్చినారు. దాంట్లో కూర్చొని చాలా విచిత్రంగా భారతమ్మ పేరు తీసుకొని వచ్చినారు. నేను అడుగుతున్నాను, భారతమ్మ పేరు రాసినటువంటి ఈ పత్రికలకు కానీ, ఈ విలేకరులకు కానీ, వీళ్ళకందరికీ ఒకటే ఛాలెంజ్, మీరు ప్రూవ్ చేయగలుగుతారా? వైఎస్ భారతి గారు మీరు చెప్పినట్టు ఆ యొక్క కంపెనీల్లో డైరెక్టర్గా ఉందని చెప్పి మీరు ప్రూవ్ చేస్తే, మీరు ఏ శిక్ష వేసినా మేము దానికి రెడీ. ఒకవేళ మీరు ప్రూవ్ చేయకుండా ఆమెకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి దాంట్లో సంబంధం లేదంటే మీరు ఏం చేస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం